హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సాయి వెంకటతేజ. ప్రస్తుతం తిరుమల లడ్డూపై జరుగుతున్న పలు విమర్శల గురించి మనకి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ లడ్డూ కంట్రవర్సీపై ఎవరెవరు ఏ విధంగా స్పందించారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యాఖ్యలు అబద్ధాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఈ లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క భావోద్వేగాన్ని వివరించారు. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శల గురించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడం, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం, మళ్ళీ అదే విషయంపై ప్రకాష్ రాజ్ గారు తిరిగి స్పందించడం, ఈ విషయాలన్నీ వివాదాలకి దారితీశాయి. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సినీ నటుడు కార్తీ గారు ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు విషయంపై చేసిన వ్యాఖ్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా స్పందించారు. కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్, డోంట్. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రస్తావించడం, దానికి కార్తీక్ గారు క్షమాపణ చెప్పినట్లు ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంపై కూడా ప్రకాష్ రాజ్ గారు స్పందించారు. చెయ్యని తప్పుకి సారి చెప్పించుకోవడంలో ఆనందమేంటో అని పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారు. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదం ఎక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదం ఎక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే, మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. ఈ లడ్డు అంశంపై రాజకీయ నాయకులు, సినీ నటులు అందరూ ఒకరిని ఒకరు విమర్శించుకుంటూనే ఉన్నారు. నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఏడుకొండల వైపు చూసి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, ఏడుకొండల జోలికి వెళ్ళొద్దు, మీరు సర్వనాశనం అవుతారని. కానీ వినలేదు.
అక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా అవినీతి చేశారు. దాంట్లో భాగంగా కల్తీ నెయ్యి వాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఈఓని నియమించి ఈఓ గారికి అన్ని పవర్స్ ఇచ్చి మొత్తం ప్రక్షాళన చేయండి వ్యవస్థల్ని, గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదు, నెయ్యి టెస్ట్ చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. దాని గురించి ఇప్పటికీ కూడా వైసీపీ ఆరోపణలు కాదండి, వాళ్ళు ఏంటంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అరే నువ్వు చేసింది తప్పు, నువ్వు తప్పు చేసిన తర్వాత మళ్ళీ బుల్డోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. నెయ్యి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఎంత పిచ్చిగా మాట్లాడాడండి. అసలు పంది కొవ్వు గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నిజంగా కొని ఇందులో కలుపుతున్నాడా అంటే హిందువుల తాలూకా మనోభావాలను ఇంకా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడటం, పైగా బయటకు వచ్చి ఆ ప్రమాణాలు చేస్తాం ఈ ప్రమాణాలు చేస్తాం అని మాట్లాడటం. నేనేమంటానంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి ఈరోజు అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఏదైనా మనకి ప్రాయశ్చితం చేసుకోవాలి అంతే తప్పించి తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందల పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినపు నాలుకతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు, లేదా పాప పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు, అంతే కదా, పాపాలు ఎవడు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడగటం ఏంటండి? మేము తప్పు చేశామని నిరూపించండి, నీ బూట్లు దుడుస్తానే. మేము తప్పు చేశామని నిరూపించు. లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు కలిసింది, ఆ నువ్వు నిరూపించు, నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం. ఏంది డ్రామాలు? అదేమంటే ఎక్కడా కూడా ఏ ల్యాబ్ కూడా డైరెక్ట్ గా దీంట్లో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు, దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికిమాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? ఇటువంటి హిందువులను వదిలేసి ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు, అది నాకు తెలియదు ఈ విషయం. మరి ఆయనకి సనాతన ధర్మం ఏంటి, హిందువులు ఎందుకు వదిలేశారు అడిగితే నాకు జవాబే చెప్పడానికి లేదు. ఆ విషయం ఆయన్ని అడగండి, నేను పర్సనల్ అటాక్స్ చేయను. ఆయన ఎవడు పెళ్లి చేసుకున్నాడో ఎవరిని ఏం చేసుకున్నారో మనకు తెలియదు, అవన్నీ వదిలేయండి. ఆయన దీక్ష చేయవలసింది ఏంటంటే మౌన దీక్ష, నోరు మూసుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు, ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మంచోడే తమ్ముడు, హృదయం మంచిదే, కానీ ఇది లేదు. ఇది లేక ఏదో రోజుకోడు వాగుతుంటాడు. ఆ రోజేమో మోదీని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, చంద్రబాబు అని ఎగిరిపోయాయి, ఊగిపోయి తిప్పాడు లోకేష్, నువ్వు నా అమ్మని అంటావా అని. ఈరోజు వాళ్ళ ఇంకెందుకు అవన్నీ చెప్పుకోవడం, ఎలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడగడం చెప్పండి, అనవసరంగా నన్ను రెచ్చగొడ్డానికి తప్ప. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. ఇది ఇలా ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం తిరుపతికి చేరుకోనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుపతి లడ్డు విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలలో పర్యటించి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. అయితే వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం వేళ డిక్లరేషన్ అంశం తెరపైకి వస్తుంది. కొందరు హిందూ సంఘాల నేతలు జగన్ తిరుమలకి రావద్దని పేర్కొంటుండగా మరికొందరు మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో శనివారం పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిస్తోందని జగన్ ట్వీట్ చేశారు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడం జరిగింది. గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగు పెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల పర్యటన చేపడితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని భావించారు. అందుకే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఆయన ప్రెస్ మీట్లో తెలిపారు. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? దళితులు రానిరా, దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే మీరు పోకుండా మీరు పోని దానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను? ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలు కొన్నారు. మన అడేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది. వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు. L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. అంటే మీ పీరియడ్లో ఈ మార్గ జరిగింది, పలాని కాంట్రాక్టర్కి ఇచ్చారు, 319 రూపాయలకు గీకిచ్చారు, నాసిరకం గీ వచ్చింది అని అంటే ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలండి? నేను అడుగుతున్నా, ఎందుకు కండిషన్స్ అన్ని మార్చారండి? టెండర్ పిలవడానికి ఎందుకు కండిషన్స్ మార్చారో సమాధానం చెప్పండి. అన్ని కండిషన్స్ మార్చి
ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి తక్కువ ధరకి ఇచ్చారని రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇలాంటి నాసిరకం నెయ్యి తీసుకొచ్చి అపవిత్రం చేసి ఎన్నిసార్లు భక్తులు ఆందోళన చేశారండి. అక్కడ అన్నదానంలో అన్నం బాగాలేదని, భోజనం బాగాలేదని ఎన్నిసార్లు చెప్పారండి. అదే మాదిరిగా రూములు బాగాలేవని ఎన్నిసార్లు చెప్పారండి. ప్రసాదం బాగాలేదని ఎన్నిసార్లు డెమాన్స్ట్రేట్ చేశారండి. అలాంటి నాసిరకమైనటువంటి పదార్థాలను వాడి ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఈఓ చెప్పలేదు, రిపోర్ట్లు లేవు, నేను మాట్లాడాను. చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు, గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు, పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపము చేసిన చంద్రబాబు మీదే మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్ లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రవణ్ తేజ్ క్రియేషన్స్.